సో అంబటి రాంబాబుని పోలీస్ కస్టడీకి తీసుకెళ్తున్నారన్న న్యూస్ ఇప్పుడు చాలా సంచలనంగా మారింది. అంబటి రాంబాబుని 5 రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉంచి అసలు ఈ లాటరీ టికెట్ల గోల్ ఏంటి, ఈ వాలంటీర్లు పెట్టుకుని ఆఖరికి పెన్షన్లు పంచే ముసలాళ్ళ దగ్గర నుంచి కూడా 100 రూపాయలు కలెక్ట్ చేసి 5 కోట్ల కుంభకోణం ఎలా చేశావు, అసలు ఈ చీటింగ్ కేసు ఏంటి అని చెప్పి అంబటి రాంబాబు 2023 వాళ్ళ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు సంక్రాంతి సంబరాల వేషాలతో ఈ రాంబాబు వేసిన వేషాలను ఈరోజు జనాలందరూ ఎలా చూస్తారు? మనం అబ్జర్వ్ చేస్తే ఒక రకంగా ఇంత వాలంటీర్ వ్యవస్థను పెడితేనే జగన్మోహన్ రెడ్డిని చాలా మంది ఎదిరించారు. ఏంటి వాలంటీర్లు ఏంటి, ఇళ్ళకి రావడం ఏంటని. ఆ వాలంటీర్లు పడుకుని అంబటి రాంబాబు 5 కోట్లు సంపాదించాడంటే ఎన్ని చేపలు ఉన్నాయి ఇంకా. సో నిన్న అసెంబ్లీలో లోకేష్ గారు బొత్స గారి మధ్యలో ఒక డిస్కషన్ జరిగింది, అది కూడా ఒకసారి మనం ప్లే చేసిందాం. మాజీ మంత్రి గారు ఏమన్నారు అధ్యక్ష? గౌరవ ముఖ్యమంత్రి గారు తల్లిని అవమానించాడు, అవునా కాదా? నేను స్ట్రైట్ గా మాట్లాడుతున్నా. అంబటి రాంబాబు గారు వినండి సార్, అంబటి రాంబాబు గారు ఏ పదాలు వాడారు, ఏం మాటలు మాట్లాడారండి? ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు, గౌరవ ముఖ్యమంత్రి గారి తల్లిని అవమానించారు. ఆయన వాళ్ళని వదిలిపెడతామా? మీరు ఒక మాట చెప్తున్నా అధ్యక్ష, దయచేసి ఒక విషయం నేను పదే చెప్పాను, మహిళల్ని మనం గౌరవించాలి, ఆ బాధ్యత మన అందరి పైన ఉంది. హౌస్ లోపల కానీ హౌస్ బయట కానివ్వండి, మహిళల్ని గౌరవించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంది. ఆయన మళ్ళీ ఏమన్నారు? ఎవరు తిట్టలేదు సార్, ఇక్కడ మేము ఎవరిని తిట్టట్లేదు అధ్యక్ష. మా సొంత కార్యకర్త భారతిరెడ్డి గారి పైన, భారతిరెడ్డి గారి గురించి మాట్లాడితే ఇమ్మీడియట్ గా మేము యాక్షన్ తీసుకున్నాం. మీరు అడిగే లోపల జైలుకి వెళ్ళాడు అధ్యక్ష, రిమాండ్ మేము పంపించాం అధ్యక్ష. అది మాకు ఉన్న చిత్తశుద్ధి. గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు అక్కడికి వెళ్తూ 2 చిన్న మాటలు అన్నారు. చిన్న మాటలు అవుతుంది అధ్యక్ష? ఒక తల్లిని అట్లా అవమానిస్తే చిన్న మాటలు అవుతుందని అడుగుతున్నా. ఆ వ్యక్తిని గౌరవ సభ్యులు సమర్థిస్తే ఎట్లా అధ్యక్ష? ఇది దయచేసి మహిళల్ని తల్లిని ఇట్లా అవమానించకూడదు, ఆ పదాలు ఎవ్వరు మాడకూడదు. అధికారులు ఉన్నవారు అవ్వచ్చు,